హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికైతే నేను క్యాప్సికము అలాగే ఆనియన్స్, టమాటో ఇవన్నీ కట్టర్లో చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇక ఒక ప్యాన్ అనేది పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ మనకు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు మనకు బాగా చిటపట అనే వరకు చేసుకోవాలండి, లేదంటే అవి చేదుగా ఉంటాయి. సో అవి బాగా అయిన తర్వాత అందులోకి ఇవి కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను. క్యాప్సికమ్ అనేది చాలామంది లైక్ చేయరు కదా. సో మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు, కానీ ఇంట్లో పిల్లలకి ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం అన్నీ చేయాలి కదా. సో అందుకని వాళ్ళ కోసమే అయితే చేస్తూ ఉన్నాను. ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా. సో అందుకని ఇందులో సాల్ట్ కూడా కొద్దిగా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో అయితే క్యాప్ అనేది క్లోజ్ చేసి ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఆయిల్లోనే కుక్ చేసుకున్నాం. మనకి ఇవన్నీ కూడా మనకు బాగా మగ్గిపోతాయండి ఆయిల్లోనే. సో ఇది చాలామంది ఇష్టపడరు, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటే రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామంది క్యాప్సికమ్ తెచ్చుకుంటారు, కానీ దాన్ని ఎలా కర్రీ చేసుకోవాలో తెలీదు. సో వాళ్ళైతే ఇలా చేసుకున్నట్లయితే బాగుంటుంది. చాకుతో కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేసుకుంటే అవి మనకు తొందరగా ఫ్రై అవుతాయండి. పెద్ద ముక్కలు అయితే అంత బాగుండవు. సో ఇవి చిన్న ముక్కలు టమోటాలలో ఆనియన్స్లో కలిసిపోతాయి కాబట్టి మనకు అంతగా తెలియదు. సో చూడండి, ఆయిల్లో బాగా కుక్ అయిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ అన్నీ కూడా మగ్గిపోతాయి బాగానే. ఇందులో నేనైతే ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము సరిపడా కారము, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మనం కలిపేసుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసామంటే ఒక 15 మినిట్స్ కల్లా కూడా పచ్చివాసన అంతా పోతుంది. చూసారు కదా, మనకు నూనె అనేది పైన తేలేడే వరకు అయితే చూసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని దించుకునేయచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.